విష్ణు సహస్రంలోని 497వ దివ్యనామమైన జ్ఞాన గమ్య గురించి తెలుసుకుందామండి. జ్ఞానం చేతనే తెలియబడిన వాడే భగవానుడు జ్ఞాన గమ్యాన్ని స్తుతించబడినాడు. కర్మ చేత కానీ, ప్రజల చేత కానీ, ధనం చేత కానీ ఆత్మ లభించదు, జ్ఞానమే మోక్షం అందించును అని కవయోపనిషత్తు తెలియజేసినది. అజ్ఞాన జనితమైన కర్మ జ్ఞానం అందించలేదు. జ్ఞానం అనేది స్వభావంతో ఉన్నదే కానీ కొత్తగా పొందేది కాదు. ఏ కారణం చేతనో ఉన్న వస్తువు లేదని భ్రమించడం జరిగినది. అట్టి దానిని పొందుటలో కర్మ ప్రాధాన్యత ఏమున్నది? వస్తువును గుర్తించి గ్రహించే జ్ఞానమే అవసరమై ఉన్నది. అట్టి జ్ఞానం ద్వారా పొందవాడై ఉన్నందున భగవానుడు జ్ఞాన గమ్య అని స్తుతించబడినాడు. ఇచ్చట జ్ఞానం అని పదమునకు ఆత్మజ్ఞానం అనే కానీ వస్తు జ్ఞానం అని కాదు. వేదవాక్యం ద్వారా తెలియబడిన వాడు కనుక జ్ఞాన గమ్యాయులు. ఓం జ్ఞాన గమ్యాయ నమః. స్వస్తి.